మావోయిస్టులు ఆయుధాలను అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతులు కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్షు కిషోర్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఆవరణంలో సిపి ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీలో పనిచేసేవారుగా సిపి తెలిపారు. మావోయిస్టు ముఖ్య నేత శ్రీకాంత్తో పాటు మరో 7 మావోయిస్టులు లొంగిపోగా అందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టులు గనుదించి రాజ్యాంగాన్ని ఎత్తుకోవాలని సిపి సూచించారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులకు రక్షణ కల్పిస్తామని సిపి అంబర్ కిషోర్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో 8 మావోయిస్ట్ కార్డర్స్ సరెండర్ చేస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో మెయిన్ శ్రీకాంత్ లక్ష్మీపేటలో ఉండేవారు. వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూమెంట్ భాగంగా ఉండేవారు. వారు 2018 నుంచి యూజీగా ఉండి పార్టీ ఈ రకరకాల పని చేశారు. వారితో ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వారు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్యాలయంలో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కార్డు పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రిహాబిలిటేట్ చేస్తాం. థ్యాంక్ యూ.